అందరికీ ఓం నమ శివాయ. శివలింగార్చన మొదలుపెట్టిన తర్వాత, నీవు ముందుగా అబ్జర్వ్ చేసే చేంజెస్ ఏంటో నీకు తెలుసా? నీ లైఫ్‌లో ఉన్న ఫేక్ పీపుల్ అండ్ టాక్సిక్ పీపుల్ ఎగిరిపోతారు ఫస్ట్. కరెక్ట్. ఇది నిజం. ఇదేంటి సిస్టర్ ఇలా అంటున్నావంటే, చూడు నువ్వెప్పుడైనా సరే నీ నిజ జీవితంలో నీ పక్కన మేకతోలు కప్పుకొని ఉన్న గుంట నక్కలు తిరుగుతూ ఉన్నాయో, వాటిని నువ్వెప్పటికి గుర్తించలేవు. యూ నో నీవు శివలింగార్చన స్టార్ట్ చేసిన తర్వాత, నీ లైఫ్ నుండి కొంతమంది మనుషులు ఎలిమినేట్ అయిపోతున్నారంటే, ఫిక్స్ అయిపో ఇగ. మహాదేవుడి ఆట మొదలైంది అని. ఎందుకంటే, ఫస్ట్ నీకు సక్సెస్ ఇవ్వాలి అంటే, నీ పక్కన నీకు తెలియకుండా నీ మీద పడి ఏడ్చే వాళ్ళని తీసేయాలి. ఆయన చేసే మొదటి పని అదే. ఇన్ని రోజులు నీ వాళ్ళనుకున్నోళ్ళందరూ నీ వాళ్ళు కాదని అర్థమైపోతది నీకు. మనోడనుకున్నాం, పగోడయిండని క్లారిటీ గూడా వస్తుంది. శివుడు నీ లైఫ్‌లో మనిషి రూపంలో ఉన్న చెత్తని తీసి చెత్త బుట్టలో ఏస్తాడు. శివుడు లింగార్చన నీకు చేస్తే శివుడికి లింగార్చన చేస్తే పెద్ద మేలు ఇదే. నీకొక విషయం చెప్పనా? ఎనర్జీస్ టూ మచ్‌గా మనకి వర్క్ జేస్తాయి. మన మీద నీ పక్కన ఎప్పుడు నీ మంచి కోరుకునేవాడుంటే, నీ జీవితంలో నీవు ఉత్తమ స్థాయికి ఎదుగుతావు. లేదా నీ ఎదుగుదల చూసి ఓర్వలేకున్నా లేకపోతే నీ మీద పడి ఏడుస్తూ ఉన్నా సరే, ఆ ఎనర్జీస్ అన్నీ నిన్ను పుల్ డౌన్ జేస్తాయి. కిందికి లాగేస్తాయి. కాబట్టి మన చుట్టూ ఎలాంటి వాళ్ళున్నారు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. నీవు తెలుసుకోలేని పొజిషన్‌లో నీవు మోసపోతుంటే ఆ శివలింగార్చన ఫేక్ పీపుల్‌ని తీసి బయట పడేస్తాడు శివయ్య. గుర్తుపెట్టుకో మనకు నష్టం కలిగించేవాడు లేదా భవిష్యత్తులో వాడి వల్ల మనకింకా నష్టం కలిగించే వ్యక్తి మనతో ఎంత ఎక్కువ రోజులుంటే అంత నష్టం కలుగుతుంది. అందుకే ఈ విషయంలో శివుడికి థాంక్స్ జెప్పు. వాళ్ళ రియల్ ఫేసెస్‌ని మనకు చూపించి, మన జీవితంలో నుంచి తప్పించి, మనకొక మంచి మార్గాన్ని చూపించినందుకు. నమో పార్వతే పతయే హర హర శంకర మహాశంకర పాహిమాం పాహిమాం.